సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. వీలైనంత వరకు ఒంటరిగానే అత్యధిక స్థానాలు సాధించాలని ధ్యేయంగా పెట్టుకుంది. ఏపీలో కూడా స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. అయితే బీజేపీ తమతో కలిసి వస్తుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం సైతం పొత్తులకు అనుకూలంగా ఉంది. కానీ బీజేపీ అగ్రనాయకత్వం మరో ఆలోచనతో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పొత్తుపై ఒక ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అయితే బీజేపీ చివరి వరకు ఒక వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వరకు పొత్తు సంకేతాలు ఇస్తూ ఏపీలో ఒంటరి పోరుకే సిద్ధపడతారని ఉన్నత స్థాయి వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా 175 పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇది ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన వెంటనే ఈ జాబితా ప్రకటన ఉంటుందని, తద్వారా తాము పొత్తులకు సిద్ధంగా లేమని సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో పట్టు సాధించాలంటే ఒంటరి పోరే శ్రేయస్కరమని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. 2024 ఎన్నికల్లో బలాబలాన్ని అంచనా వేసుకుని 2029 ఎన్నికల్లో పట్టు బిగించాలని బీజేపీ బలమైన ప్రయత్నంలో ఉంది. ఏపీలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేస్తామన్న ఆశ బీజేపీ నాయకత్వంలో లేదు. అందుకే వీలైనంత వరకు ఒంటరి పోరు కోరుతూ ముందుకు సాగాలని బీజేపీ అగ్రనాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి సైతం స్వరం మారింది. బీజేపీ వస్తే నష్టమేనని, మైనారిటీ ఓట్లు దూరమవుతాయని ఆ పార్టీ భయపడుతోంది. అయితే బీజేపీ నుంచి ఈ పార్టీకే సంకేతాలు అందాయని, అందుకే చంద్రబాబు వామపక్షాలను కలుపుకొని వెళ్లాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఏపీ విషయంలో బీజేపీ స్వరం మార్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.